నమస్తే. సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ద్వాదశ రాశి వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందనేది తెలుసుకుందాము. మరి అయితే సెప్టెంబర్ నెలలో మనకి గ్రహాలన్నీ కూడా ఏ రకంగా సంచరిస్తున్నాయి, ఏ రకంగా వాటి యొక్క సంచారం యొక్క ఫలితాలు 12 రాశుల వాళ్ళకి కూడా ఏ క్షేత్రాల్లో అంటే ఏ డొమైన్స్లో ఏ ఫంక్షన్స్లో లైఫ్లో మనకి అతి ముఖ్యమైనవి అయిన కెరియర్, ఫైనాన్సెస్, మ్యారేజ్, లవ్ అండ్ దెన్ హెల్త్, ఇటువంటి డొమైన్స్లో మీ అందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదట ఈ నెలలో జరిగే గోచార రీత్యా ట్రాన్సిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన కన్య నుంచి తులకి వెళ్ళడం జరుగుతోంది. అలాగే శుక్ర భగవానుడు సెప్టెంబర్ 15వ తారీఖు ఆయన సింహానికి వెళ్ళడం జరుగుతోంది కర్కాటక రాశి నుంచి. 30వ తారీఖు ఆగస్టు 30న బుధ భగవానుడు ఆయన సింహరాశిలోకి అంటే కేతుతో పాటు సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతోంది. అంటే బుధ శుక్రుల యొక్క కలయిక సింహంలో జరగబోతోంది. ఇది మాట్లాడుకుంటూ ఉండగానే రవి భగవానుడు కూడా సింహరాశిలోనే ప్రస్తుతానికి సంచరించడం కూడా జరుగుతోంది. సెప్టెంబర్ 15, 16, 17 ఆ ప్రాంతాల్లో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోతారు, కన్యలోకి వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన గోచారాలు ఇవి. చంద్రభగవానుడు అంటారా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి మారుతూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత బుధ, రవి, శుక్రుల, కుజ యొక్క కలయికలు మాత్రం మార్పులు చేర్పులు మాత్రం ఉన్నాయి. గురు భగవానుడు శని, రాహుకేతువుల యొక్క మార్పులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ లేవు. మనం చెప్పుకున్న విధంగానే వాళ్ళు ఆ గ్రహాల్లో ఆ గృహాల్లోనే ఇంకా ఉండడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిగా మనం మేషరాశిని వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చేసి కుజభగవానుడు ఇందాక అన్నట్లు ఆయన సెప్టెంబర్ 13వ తారీఖు రాత్రి సుమారు 8:44 ఆయన తులలోకి ప్రవేశించడం జరుగుతోంది. అయితే తులరాశి శుక్ర భగవానుడిది. మీ రాశ్యాధిపతి కన్యలో కంటే కూడా తులరాశిలో మీకు వెళ్ళడం అనేది ఒక రకంగా మంచిదే. ఎందుకు? మేషరాశి వాళ్ళకి అది 7వ స్థానం కూడా అవుతోంది కాబట్టి. మొట్టమొదటిగా కనుక మనం చూసుకున్నట్లయితే మీ ఇండివిజువల్ పర్సనాలిటీ, మీ హెల్త్, మీ ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండబోతున్నాయని కనుక చూసుకున్నట్లయితే మీ రాశి భగవానుడు తులలో ఖచ్చితంగా మీకు 7వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి ఒక రకంగా మీకు ఏమవుతుందంటే ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి ఈ టైంలో. అంటే కన్యలో ఉన్నప్పుడు కంటే ఇదివరలో మనం సింహంలో ఉన్నప్పుడు చాలా ఫేస్ చేశారు మేషరాశి వాళ్ళు. అయితే కన్యలో ఉన్నప్పుడు కంటే కూడా తులలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా చాలా చక్కగా యోగించడం జరుగుతోంది. అంటే మీ మానసిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా మానసిక పరిస్థితి ఎప్పుడైతే బాగుంటుందో ఫిజికల్ ఎలిమెంట్స్ అసలు దరిదాపుల్లో కూడా రావు. ఎందుకు? స్ట్రెస్, యాంగ్జైటీ ఇటువంటి వ్యాధులు అనేవి రావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా చక్కగా మీకు యోగకాలం అనే చెప్పుకోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మీకు కొంచెం మానసిక ధైర్యం బాగా పెరిగిపోయేసరికి ఒక్కొక్కసారి గబుక్కున అంటే దేన్నైనా సరే చాలా కేర్లెస్గా తీసుకోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. కేర్లెస్గా అంటే అది భోజన విషయంలో ఉండొచ్చు, వ్యవహరించడంలో అయి ఉండొచ్చు, మాట తీరులో అయి ఉండొచ్చు, లేకపోతే ఒక దూకుడు ప్రదర్శించే ఆ విషయాల్లో అయినా అయి ఉండొచ్చు. అటువంటి విషయాల్లో కూడా మీకు ఇక్కడ కాస్త నెమ్మదిగా ప్రవర్తించినట్లయితే మంచి జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు మీ పంచమాధిపతి రవి అవుతారు కాబట్టి ఆ పంచమాధిపతి రవి మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సింహం నుంచి కన్యకు వెళ్ళిపోతారు, ఆయన ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రస్తుతానికి బాగా నేర్చుకోవడం, ఏదైనా చదువుకోవడం, ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉన్నా సరే దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం కెపాసిటీ, ఆ మెంటల్ కెపాసిటీని బాగా ధైర్యసాహసాలతో ముందుకు తీసుకెళ్ళడం లాంటివి చేస్తూ ఉండుంటారు మొన్న ఆగస్టు 16, 17 ఆ ప్రాంతాల నుంచి. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మీకు మీరే అంటే ఇంకొకరిని అడిగి అది తెలుసుకోవడం కంటే కూడా మీకు మీరే పరిశోధన, రీసెర్చ్ అనేది చేయడం, లేకపోతే బాగా చక్కగా అన్ని విషయాల్లో తెలుసుకోవడం, అవగాహన పెరగడం లాంటివి కూడా ఇక్కడ మంచి అవకాశాలు ఉంటూ ఉంటాయి.
ప్రేమ వ్యవహారాలు కనుక వచ్చినట్లయితే చాలా చక్కగా మాట తీరుతోనే మీరు అవతల వాళ్ళని గెలుచుకునే అవకాశాలు వస్తాయి. బుధ భగవానుడిని మనం మర్చిపోకూడదుగా. బుధ భగవానుడు ఆయన మీకు ఎంతో కాలం తర్వాత మీకు అది కర్కాటక నుంచి మీరు ముందుకు వెళ్తున్నారు. చంద్రుడింట్లో బుధుడు గురించి మాట్లాడుకోవడం కంటే ఇక్కడ కేతుతో కలిసినా కూడా సింహరాశిలో ఇబ్బంది ఏమీ లేదు. చాలా చక్కగా అంటే పొందిక అనేది మాట తీరులో చాలా వస్తుంది. పొందిక మాట తీరు వస్తుంది. ఇంటెలెక్చువల్ కెపాసిటీ చక్కగా పెరుగుతుంది. మాట మితంగా మాట్లాడడం, అవసరమైన మాటలు మాట్లాడడం, చాలా చక్కగా సంతోషంగా వ్యవహరించడం లాంటివి ఇక్కడ చేస్తూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా నాజుగ్గా ముందుకు తీసుకెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది లేదు. వైవాహిక జీవితానికి వస్తే ఇంకేం కావాలి? మీ రాశాధిపతే సప్తమానికి వెళ్తున్నాడు. నేను చెప్పినా మీరు చెప్తారా? సరే, ఆయనే సప్తమానికి వస్తున్నారు కాబట్టి సంతోషం. చాలా చక్కగా ధైర్య సాహసాలు ఉండడం, అండాదండ మీకు చేకూరడం, అండాదండ అవతల మనిషిది మీకు చేకూరడం, వాళ్ళ ఒక బలంలాగా తయారవడం, వాళ్ళ ఒక కొండంత బలం, ఏనుగులంత బలం మీకు అవ్వడం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకటి, మొండితనం ప్రదర్శించొద్దు, యారగెన్స్ ప్రదర్శించొద్దు, తిట్లు తిట్టొద్దు. ఈ మూడు వెరీ కేర్ఫుల్. తిట్లు తిట్టొద్దని ఎందుకంటున్నావు మాధవి? కుజభగవానుడు కదా, గబుక్కున మాట తీరులో కొంచెం తేడా వచ్చేసేసి రకరకాల పదాలు వస్తాయి. అవి అవ్వకుండా చూసుకోండి. సింపుల్గా ఒక విషయం చెప్తాను మీ అందరికీ కూడాను. రెడ్ కలర్ స్పేరింగ్గా వేసుకోండి. మంత్ మేషరాశి వాళ్ళు రెడ్ కలర్ ఎక్కువగా వేసుకోకండి, స్పేరింగ్గా వేసుకోండి. మంగళవారం రోజు ముఖ్యంగా రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. శుక్రవారం రోజు వేసుకోవాలంటే వేసుకోండి, బుధవారం రోజు వేసుకోవాలంటే వేసుకోండి, కానీ మంగళవారం మాత్రం దాని జోలికి వెళ్ళకండి. సరేనా? తర్వాత ఇక్కడ అండర్స్టాండింగ్ కెపాసిటీ చాలా చాలా బాగుంటుంది. అండ్ అంటే ఏదైనా పార్ట్నర్ యొక్క మీకు సపోర్ట్ కావాలి అని ఇన్నాళ్ళు అనిపిస్తే పార్ట్నర్ యొక్క సపోర్ట్ని ఇక్కడ అడగండి. నోరు తెరిచి అడగండి, చక్కగా మాట్లాడండి, కమ్యూనికేటివ్గా ఉండండి, చక్కగా మాట్లాడి చక్కగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం అలాంటివి చేసుకున్నట్లయితే మంచి జరుగుతూ ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే 9వ గృహాన్ని 10వ స్థానాన్ని చూస్తాం కాబట్టి గురు శనుల్ని చూస్తాం. గురు భగవానుడు తృతీయంలో ఉన్నారు కాబట్టి మీకు శని భగవానుడు 12వ స్థానంలో వక్రగతిలో ఉన్నారు, అంటే రెట్రోగ్రేడ్లో ఉన్నారు. గురు భగవానుడు పరిస్థితి కూడా మారింది, అన్నీ బాగున్నాయి, ఈ నక్షత్ర మార్పు కూడా జరిగింది, అవి కూడా చెప్పుకున్నాం మనం, అవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. ఓ రకంగా చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, మీకు ఆపర్చునిటీస్ తెలుస్తూ ఉంటాయి, ఐడియాస్ వస్తూ ఉంటాయి, కానీ అమలుపరచడంలో కాస్త బద్ధకం, మెంటల్ బద్ధకం లాంటిది ఇన్నాళ్ళు అయ్యింది, కానీ ఇప్పుడు అవ్వదు. చాలా ఫాస్ట్గా చేయడం, ఏదైనా సరే దూకి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం, ఎక్కడ డిలేస్ లేకుండా చూసుకోవడం లాంటివి చాలా చక్కగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. సద్వినియోగం చేసుకోండి. ఆపర్చునిటీస్ అప్లై చేయొచ్చా, కొత్త జాబ్ ఆపర్చునిటీస్కి మారచ్చా, ఆనందంగా మారచ్చు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టైం. చక్కగా మారండి. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 17 వరకు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఏంటవి? సింపుల్గా మీ గోచారంలో కనుక ఈ గ్రహాలే ఎవరైతే అంటే చాలా చక్కగా పంచమ స్థానానికి లైక్ రవి బుధులు కానివ్వండి, లేకపోతే చక్కగా ముందుకెళ్తున్న శుక్రుడు భగవానుడు కానివ్వండి, వీళ్ళందరూ ఉండి మీకు గోచార స్థితిలో కూడా గ్రహాల్లో స్థితిలో కూడా దశలు అంతర్దశల్లో కూడా మీకు వీళ్ళే ఉంటే యోగిస్తుంది. లేదు వీళ్ళు కాకుండా అక్కడ రాహు మహాదశలో చంద్రుడు, చంద్రుడు మహాదశలో రాహు, అసలే ఇంకా మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కేతు మహాదశ, ఇటువంటివి కనుక అవుతుంటే మాత్రం అప్పుడు ఎట్టి పరిస్థితిలో మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళతో ఒకసారి చూపించుకుని ఖచ్చితంగా అప్పుడు మీరు ఆ జాబ్ అప్లై చేయడం లాంటివి చేయండి. అంతేగాని మా ఫాదర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ టూ ఇన్ అ బుష్ అని. చేతిలో ఒకటి ఉన్నప్పుడు ఇంకో దాన్ని వదిలేసుకోవడం మూర్ఖత్వం అని అనేవాళ్ళు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి. అది ఉద్యోగపరంగా అవనివ్వండి, చదువు అవనివ్వండి, స్కిల్ సెట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అది చాలా బ్యూటిఫుల్ ప్రిన్సిపల్. సో మీరు అది వచ్చేస్తుంది, అవతలవాడు మాట ఇచ్చాడు, ఇవన్నీ పక్కన పెట్టేసేసి ముందు పేపర్ మీ చేతిలోకి వచ్చిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి తప్ప ఇక్కడ వేరే రకంగా మీరు ఉద్యోగాలు మానేసి ఇలాంటివి చేయకండి. టెలిఫోన్ నంబర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అయి ఉన్నాయి. చాలా చక్కగా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోదలుచుకుంటే, నా చేత చూపించుకోవాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ సో. జాగ్రత్త. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు. ఒకప్పుడు బాగా బతికాం, కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి,
ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు. కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు. ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.